ముందుగా బౌల్లో 4 బాగా పండిన నాటు టొమాటో ముక్కల్ని తీసుకోండి. నాటు టొమాటోలు అందులోనూ బాగా పండినవైతేనే పులుపుంటాయి. వీటిని మెత్తగా చేత్తోనే పిప్పి ఇంకా టొమాటోలోని సారం అంతా దిగేదాకా పిండండి. ఇందులోనే కాస్త కొత్తిమీర కాడలు కూడా వేసి గట్టిగా పిండండి. ఇలా పిండుకున్నాక 1/2 లీటర్ నీళ్లు పోసి మరోసారి గట్టిగా పిండి మిగిలిన పిప్పిని చేతికి అందినంత మేర తీసేయండి. మరి పూర్తిగా వడగట్టేస్తే అంత రుచిగా ఉండదు. అలా అని పిప్పినంతా వదిలేసినా కూడా తినేందుకు బాగుండదు. ఇప్పుడు ఓ టీ స్పూన్ జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ల మిరియాలు, 10-15 వెల్లుల్లి, ఓ రెబ్బ కరివేపాకు వేసి కచ్చా పచ్చాగా దంచుకోండి. అంటే కొన్ని మిరియాలు మిరియాలుగానే ఉంటాయి, ఇంకొన్ని సగమై ఉంటాయి. ఇప్పుడు బౌల్లో టొమాటో రసం పోసుకోండి. ఇందులోనే 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా రాళ్ల ఉప్పు వేసుకోండి. ఇందులోనే 2 కారం గల పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. అలాగే గోలీ సైజు చింతపండు నుంచి తీసినటువంటి చింతపండు గుజ్జు వేసుకోండి. ఈ టొమాటో రసాన్ని పచ్చిమిర్చి మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద మరగనివ్వండి. పచ్చిమిర్చి మెత్తబడిందా, టొమాటోలోని పచ్చివాసన పోయింది అని గుర్తు. పచ్చిమిర్చి మెత్తపడ్డాక దంచుకున్నటువంటి మిరియాలు జీలకర్ర ముద్ద వేసి జస్ట్ రసం పైన ఇలా నొరగొచ్చేంత వరకు మరిగించి దింపేయాలి, అంతే. ఇప్పుడు తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు వేసి చెట్చెట్లాడించండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు వేసి వేపుకోండి. అలాగే 2 చిటికెళ్ల ఇంగువ, ఓ రెబ్బ కరివేపాకు, తొడిమలతో సహా 4 ఎండుమిర్చి వేసి వేపుకోండి. ఇలా వేపుకున్న ఈ తాలింపును చారులో వేసి కలపండి. అంతే, ఘాటైన పుల్లని కమ్మని టొమాటో చారు రెడీ.